హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు చాలా మందికి వచ్చే కొన్ని కామన్ క్వశ్చన్స్. నెంబర్ 1, ప్రీమియం ఇయర్లీ పెరుగుతుందా? ఆన్సర్ ఈజ్ నో. ముఖ్యంగా ప్రీమియం అనేది 2 కేసెస్ లో పెరుగుతుంది. ఒకటి ఏజ్ గ్రూప్ పెరుగుతున్నప్పుడు, లైక్ ఫ్యామిలీ ఫ్లోటర్ లో ది ఎల్డెస్ట్ పర్సన్ యొక్క ఏజ్ 31 to 35 ఉన్నప్పుడు ఒక ప్రీమియం ఉంటుంది, అండ్ 36 to 40 ఉన్నప్పుడు ఒక ప్రీమియం, సో ఆన్. అలా ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏజ్ గ్రూప్ తో పాటు ప్రీమియం పెరుగుతుంది. అండ్ రెండో కేసులో ఇది ఇన్సూరెన్స్ కంపెనీ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ డిపెండ్ అవుతూ ఉంటుంది. లైక్ వాళ్ళు 4 years to 5 years ఒకసారి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ గా ప్రీమియమ్స్ ని హైక్ చేస్తూ ఉంటాయి. గ్రూప్ హెల్త్ పాలసీ నుంచి ఇండివిజువల్ కాంప్రహెన్సివ్ పాలసీకి పోర్ట్ చేసుకోవడం అవుతుందా? ది ఆన్సర్ ఈజ్ నో. రీసెంట్ గా ఒక క్లయింట్ కూడా 3 years నుంచి తనకి రన్ అవుతున్న ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇండివిజువల్ కాంప్రహెన్సివ్ పాలసీకి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు, బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నెంబర్ 3, మాకు ఎక్కువగా వచ్చే ఎంక్వైరీస్ ఎలా ఉంటాయంటే, ఫ్యామిలీ మెంబర్ కి సర్జరీ రికమెండ్ చేశారు, సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది కవర్ అవుతుందా లేదా? ది ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్ నో. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనం బాగున్నప్పుడే తీసుకోవాలి, సర్జరీ కోసమనో డిసీజ్ వచ్చిందనో కాదు. అలాంటి కేసెస్ లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ముందుకు రావు మనకి పాలసీ ఇవ్వడానికి. మీకు కూడా ఇన్సూరెన్స్ అండ్ లోన్ రిలేటెడ్ క్వైరీస్ కోసం కింద కామెంట్ చేయండి. అవర్ టీమ్ విల్ రెస్పాండ్.